హాయ్ ఫ్రెండ్స్, ఇల్లంతా ఖాళీ, రూములన్నీ ఖాళీ, షెల్ఫ్లన్నీ ఖాళీ, బొమ్మలన్నీ ఖాళీగా పడి ఉన్నాయి. ఎవరు ఆడుకోకుండా. ఇంట్లో ఏమి గోలలేదు, ఓన్లీ నిశ్శబ్దం. బాధగా ఉంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు. ఖాళీగా మిగిలిపోయేది నెక్స్ట్ ఒక్కటే, అంటే మనం ఒక్కళ్ళమే. ఆ బాధ, ఆ డిప్రెషను, ఈ ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ, దీన్నే ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటారు. అప్పుడు దాకా వాళ్ళే మన ప్రపంచం అనుకుంటాము, అలాగే పిల్లలకి మనమే ప్రపంచం అనుకుంటాము. ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. దీన్ని ఎలా కోపప్ అవ్వాలి? ఫస్ట్ యాక్సెప్టెన్స్. ఆ ఫీలింగ్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకున్న బాధని, లోన్లీనెస్ని, అవును నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని యాక్సెప్ట్ చేయండి ఒకటి. రెండోది, ఒకప్పుడు మనం కూడా ఆ నెస్ట్లో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళమే కదా. పిల్లలు ఎగిరిపోయారు కానీ ప్రేమ ఎగిరిపోలేదు. పిల్లలు గూట్లో లేరు కానీ ప్రేమ గూట్లోనే ఉంది. మీ ప్యాషనో, మీ హాబీనో ఏదో ఒకటి ఉంటే దానికి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ టు యువర్ పార్ట్నర్, అలాగే కనెక్ట్ టు ద హయ్యర్ సోర్స్, అంటే గాడ్ ఆర్ స్పిరిచువల్ సైడ్ కనెక్ట్ అవ్వండి. ఆ ఎగిరే రెక్కలకి మీరిచ్చిన బలము, మీరిచ్చిన ధైర్యం వల్లే కదా. లెట్టింగ్ గో ఇస్ హార్డ్, బట్ నిజమైన ప్రేమ స్వేచ్ఛను కోరుకుంటుంది. వాళ్ళు ఎగిరే ఆనందాన్ని, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దాన్ని మీరు ఎంజాయ్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. Take care, friends. Thank you.